వెల్కమ్ టు ది పాయింట్. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు చాలా చురుగ్గా సాగుతున్నాయి. జనవరి 22వ తేదీన రామమందిరం ప్రారంభోత్సవం కూడా కన్నుల పండుగగా జరగనుంది. ఇక రామమందిర నిర్మాణానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చినప్పటి నుంచి కూడా అందరి దృష్టి ఎప్పుడెప్పుడు అయోధ్య పూర్తవుతుందా అని. సో జనవరి 22న ప్రారంభానికి సిద్ధమైంది. సర్వత్రా రామమందిర నిర్మాణం కోసం అలాగే అయోధ్య నగరంలో ఒక అద్భుతం జరగబోతోందని అందరూ ఎదురు చూశారు. సో జనవరి 22కంతా ఆ కల అయితే నెరవేరబోతోంది. ఇదిలా ఉంటే అయోధ్య నగరం దేశంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకురాబోతోంది. ఇప్పుడు అయోధ్య రామాలయంతో కూడా అక్కడ పూర్తి స్థాయిలో భూముల ధరలకు కూడా రెక్కలొచ్చాయి. రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంది. ఉత్తరప్రదేశ్లోని ఇతర ప్రధాన నగరాలతో పోల్చుకుంటే అయోధ్య రియల్ ఎస్టేట్ మార్కెట్ గణనీయంగా పెరుగుతోంది. భూముల ధరలు 4 రెట్లు పెరిగాయి. ఈ ధరలు మరింత పెరుగుతాయని కూడా ప్రాపర్టీ మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. స్థానికులే కాకుండా బయట వారు కూడా ఇక్కడ ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుస్తున్న నేపథ్యంలో భూములు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే తాజ్, రాడిసన్ వంటి ప్రముఖ హోటల్ చైన్స్ ఈ ప్రాంతంలో భూములు కొనుగోలు చేసేందుకు ఆసక్తి అయితే చూపిస్తున్నాయి. శివార్లలో కూడా భూముల ధరలకు రెక్కలొస్తున్నాయి. అయోధ్యలోని రామమందిర ప్రాంతంలోనే కాకుండా శివారు ప్రాంతాల్లో కూడా భూముల ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఎందుకంటే ఇకపైన పర్యాటకుల సంఖ్య కూడా పెరగనున్న నేపథ్యంలో అటు పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది, హోటల్ రంగం ఉంటుంది, ఆతిథ్య రంగంలో కూడా అనేకమైన సేవలు అందించే ప్రాంతంగా అయోధ్య వెలియబోతోంది. ఈ నేపథ్యంలోనే రియల్ ఎస్టేట్ ధరలైతే 4 రెట్లు పెరిగాయని చెప్పేసి ప్రాపర్టీ మార్కెట్ నిపుణులు అయితే చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే 2019లో చదరపు అడుగుకు 400 నుంచి 700 రూపాయల వరకు ఉంటే అది 2023 అక్టోబర్ నాటికి 1500 నుంచి 3000 రూపాయలకు పెరిగింది. ఇక అయోధ్య నగరంలో రామాలయం ప్రారంభోత్సవం జరిగిన తర్వాత ఇప్పుడున్న ధరలకు 4 రెట్లు ఎక్కువగా ధరలు ఉండబోతున్నాయని కూడా ఒక అధ్యయనంలో తెలిసింది. సో జనవరిలోనే అయోధ్యలో 25 ఎకరాల రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని కూడా ప్రారంభించాలని అటు వివిధ కంపెనీలు కూడా యోచిస్తున్నాయి. ప్రముఖ హోటల్స్ కూడా ఇదే విషయంపైన దృష్టి పెడుతున్నాయి. దీంతో పాటుగా షాపింగ్స్, మార్కెటింగ్ సంబంధించి కూడా అనేక భవనాలు కూడా వెలియనున్న నేపథ్యంలో ఒక ఆధ్యాత్మిక ప్రత్యేక కేంద్రంగా, పుణ్యక్షేత్రంగా అయోధ్య విభజించబోతుంది. అలాగే దేశం నలుమూల నుంచి కూడా యాత్రికుల తాకిడి కూడా అధికంగా ఉంటుంది కనుక అందుకు అనుగుణంగానే ఇక్కడ డెవలప్మెంట్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కనుకనే అయోధ్య నగరంతో పాటు అన్ని ప్రాంతాల్లో కూడా రియల్ ఎస్టేట్ అనేది విపరీతంగా పెరుగుతోంది. ధరలకు రెక్కలు వస్తున్నాయి.